రైస్ కూడా కడిగేసిన అనమాట. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఉండాలి కదా అని, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కంపల్సరీ రైస్ కావాలి. కొంచెం మంచిగా మనము ఏమంటారు, కొంచెం బియ్యం నాననిస్తే మంచిగా అవుతుంది. ఇక్కడ మెత్తగా అయితే అయిపోయింది ఇంకా పిండి. సో ఇంకా పిండిని అయితే ఎత్తుకుంటున్నా. ఇది ఒక గిన్నె కనబడుతుంది కదా, ఈ గిన్నెనైతే ఓన్లీ నేను దోశ బ్యాటర్ కోసం మాత్రమే తెచ్చుకున్నా. ఎక్స్ట్రా కూడా కొంచెం ఉంటే వేరే గిన్నెలను అయితే పెట్టిన. నాకైతే ఈ గ్రైండర్ కడగాలంటే ఒక రకంగా భయం అవుతుంటుంది. కాకపోతే తప్పదు కదా అన్నట్టు అయితే ఇంకా నేను నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా. ఇంకా ప్రతిసారి నేను ఏసారి అయితే గ్రైండర్ యూజ్ చేస్తానో కంపల్సరీ తోడు చేస్తాను అనమాట రెగ్యులర్గా. ఎందుకంటే ఎంత నీట్గా ఉంటే అంత మంచిది అనుకుంటా. అందులో కిచెన్ నాకైతే ఫుల్ నీట్గా ఉండాలి. ఇంకా మిగతా ఏదైనా నేను పట్టించుకోను అంత, బెడ్రూము కానీ పైన చెత్త ఏది కనబడద్దు, లోపల ఎంతున్నా పర్వాలేదని అనుకుంటా. బట్ కిచెన్ని మాత్రం అట్లా చేయరనమాట. ఎందుకంటే నాకు కిచెన్ అయితే ఫుల్ నీట్గా ఉండాలి. కొంచెం కూడా నీట్ లేకపోతే